అడవికి రాజు సింహం. ఏ పార్టీకైనా అధ్యక్షుడే కింగ్. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అయితే అధ్యక్షుడు ఏది చెప్తే అదే ఫైనల్. అంతా అధినేత ఇష్ట ప్రకారమే సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చూసిన వాళ్ళెవరికైనా ఈ విషయం స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన బ్రాండ్పై తనకే నమ్మకం పోయిందా అన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది. అందుకే కొంతమంది నాయకులు ఇప్పుడు సింహానికి సలహాదారులు అవసరమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అనే విషయాన్ని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, పార్టీ నాయకులు లేరు, కేడర్ లేరు, అంతా తానే అన్నట్లు వ్యవహరించారు. గత ఎన్నికల ముందు ఆయన బహిరంగంగా ఇదే మాట చెప్పారు కూడా. తనను చూసి, తాను చేసిన పనులు చూసి మాత్రమే ప్రజలు తనకు ఓట్లు వేస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో పెద్దగా మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులను ఏమాత్రం పట్టించుకోలేదు. దీనికి ఫలితం ఏమైందో అందరూ చూశారు. 2019లో ఏకంగా 151 సీట్లు సాధించిన వైసీపీ 2024 ఎన్నికల నాటికి కేవలం 11 సీట్లకు పరిమితమైపోయింది. అన్నిటికంటే మరో కీలకమైన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ కీలక నేతలంతా కూడా సింహం సింగిల్గానే వస్తుందంటూ ప్రచారం ఊదరగొట్టారు. దీనికి ప్రధాన కారణం టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పొత్తులో పోటీ చేయడమే. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ సింహం సింగిల్గా వస్తుందనే మాటను ఓ ప్రచార అంశంగానే ఎంచుకుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ స్కీముల కింద డీబీటీ ద్వారా పంచినట్లు ఘనంగా చెప్పుకున్నారు. అయితే ప్రజలు తమకు ఇది కాదు కావస్తుందని స్పష్టంగా ఎన్నికల ఫలితాల ద్వారా చెప్పారు. వైసీపీని గెలిపించేది ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు కాదు, కేవలం లబ్ధిదారులే అన్నట్లు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన చుట్టూ ఉన్న నాయకులు బలంగా నమ్మారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం లెక్కలేనంత మంది సలహాదారులను పెట్టుకున్నారు. ఇదంతా ఏదో ఉపాధి హామీ పథకంలా సాగిందే తప్ప గత 5 ఏళ్ల కాలంలో జగన్ సలహాదారుల నుంచి పెద్దగా తీసుకున్న ఇన్పుట్స్ ఏమీ లేవనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అధికారంలో ఉన్నంతకాలం పార్టీ అంటే జగన్, జగన్ అంటే పార్టీ అన్నట్లు వ్యవహరించిన వైసీపీ అధినేత ఇప్పుడు పార్టీ నిర్మాణం కోసం కొత్తగా ఓ సలహాదారును నియమించుకున్నారు. ఆయన పేరే ఆళ్ల మోహన్ సాయి దత్. ఈయన పార్టీ నిర్మాణంలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తారంటూ వైసీపీ కొద్ది రోజుల క్రితం అధికారికంగా వెల్లడించింది. తాను అనుకున్నది తప్ప ఎవరి మాట వినని జగన్కు ఎంతమంది సలహాదారులు ఉంటే ఉపయోగం ఏముంది అన్న చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది. పార్టీ నిర్మాణం కోసం ఓ సలహాదారును నియమించుకున్నారంటే జగన్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే అన్న అభిప్రాయం కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు చేసిన కామెంట్స్ను కూడా జగన్ ఏమాత్రం సానుకూలంగా తీసుకోకపోగా వాళ్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత జగన్లో మార్పు ఆశించడం అత్యావసే అవుతుందని ఒక కీలక నాయకుడు వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు కొత్తగా నియమించుకున్న పార్టీ నిర్మాణ సలహాదారుడి మాటలైనా జగన్ వింటారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. అసలు జగన్ సలహాదారుల మాట వినటం జరిగే పనేనా అన్న చర్చ కూడా వైసీపీలో సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.